జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేము మహారాష్ట్ర దారుణం గురించి మాట్లాడుకుంటే అక్కడ అబ్బాయిలు బెట్లు వేసి అమ్మాయిల లైఫ్తో ఆడుకున్నారని అనుకోవచ్చు. అంటే వీళ్ళు ఒక బెట్లు వేసుకున్నారంట, ఎవరు ఎక్కువ అమ్మాయిల్ని ట్రాప్ చేస్తాము, ఎవరు ఎక్కువ మందిని ట్రాప్ చేస్తాము, ఎవరు ఎక్కువ మందిని పడేస్తాము అని ట్రాప్ చేసి అట్లా బ్లాక్మెయిల్ చేసినటువంటి ఘటన అంటే ఇది బయటకు వచ్చింది ఇప్పుడు. అంటే ఒక్కసారి దాని గురించి మాట్లాడు. ఎవరికి తెలియని ఒక విషయం అన్నమాట ఇది. ఇప్పుడు ఎవరైతే తన్వీర్ మహారాష్ట్రలో వాడు అమరావతి డిస్ట్రిక్ట్ చెందినవాడు 180 మంది అమ్మాయిలను ట్రాప్ చేశాడు. 350 వీడియోలు దొరికాయి. అదే 300 వీడియోలు దొరికాయి, 350 వీడియోలు చేశారంటున్నారు. ఇంకా ఎన్ని ఉన్నాయి లెక్కకు తెలియనివి. ఇంత నేరానికి వీడు పాల్పడ్డాడు కదా. అసలు కథ ఏంటి? పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే తేలింది ఏంటయ్యా అంటే, వీళ్ళు ఏమంటారు, ఒక డెబేచర్ గ్రూప్ అంటారు అనమాట. వీళ్ళని పనికి మాలిన గ్రూపు. వీళ్ళు ఒక గ్రూప్ ఉన్నారు ఫ్రెండ్స్. వీళ్ళు బెట్టింగ్ అంట. అంటే వీళ్ళకి పైశాచికత్వం పీక్కెళ్ళిపోయి వాళ్ళ ఉనికినే తెలియకుండా చేస్తుంది అనమాట. ఇలాంటి బెట్టింగ్లు ఎంతమంది అమ్మాయిలను నువ్వు ట్రాప్ చేస్తే నువ్వు అంత గ్రేట్ రా, నువ్వెంత చేయగలుగుతావు, మనం బెట్టేసుకుందాం రా. ట్రాప్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, నా మగతనం ఎంత ఉంది, నీ మగతనం ఎంత అని దరిద్రపు పదజాలాలు ఉపయోగిస్తూ వేసుకున్న బెట్టింగ్లు అనమాట ఇవి. మళ్ళీ అక్కడ డబ్బులు కూడా ఏదో అనుకుని ఉంటారు, ఇంత ఎంత ఎంత ఎంత, నువ్వు గెలిస్తే ఇంత. ఎవరు ఎంతమంది అమ్మాయిల్ని ట్రాప్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు అది. నేను చెప్పాను, బెట్టింగ్ యాప్స్ లో మోసాలు జరుగుతాయి, స్కామ్స్ జరుగుతాయి అని మాట్లాడు చాలా జరిగాయి కూడా. ఇక్కడ చూడండి, అమ్మాయి లైఫ్ తో బెట్టింగ్ అనమాట. ఎంతమందిని నువ్వు పడేస్తావు, నువ్వెంతమందిని పడేస్తావు. అదే ఎంతమందిని పడేస్తావు అంటే దాని అర్థం అది నువ్వెంత మగాడివో. చెప్పా కదా, దరిద్ర పదజాలాలు ఉపయోగిస్తూ బెట్టింగ్లు చేసుకుంటే ప్రతి ఓడికి పౌరుషం వస్తుంది అనమాట. పౌరుషం వచ్చినప్పుడు బెట్టింగ్లు పెట్టుకున్నారు. పెట్టుకుని ఇప్పుడు ఎవరైతే బయటకు వచ్చారో నేరస్తుడు, వాడు 100 అమ్మాయిల్ని దాటితే వాడు గెలిచినట్టు. ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, అందరికంటే వీడు ఎక్కువ అమ్మాయిల్ని ట్రాప్ చేశాడు. అందుకనే చక్కగా వీడు దొరికాడు ముందు. చూసారా, దిగు 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 అంటే లోతు ఎంతో దిగాల్సిన వాడు తెలుసుకోవాలి. దిగమన్నవాడు ఒడ్డునే ఉంటాడు. ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు, నేరం చేశారు, కానీ ఫస్ట్ ఎక్కువగా నేరం వచ్చింది నీ మీదే కదా. ఎక్కువ నేరం చేసింది నీ మీదే వచ్చింది. సరే, వాళ్ళకి అంత జ్ఞానం ఉండదు, అంత బుద్ధి ఉండదు, అంతే, అది పక్కగా పెడదాం. అంటే నువ్వు ఒక ఆడపిల్లల జీవితాలని పణంగా పెట్టి బెట్టింగ్లు వేసుకుంటారా మీరు? అంటే మీకు ఏ వయసు పిల్లలు అసలు వీళ్ళందరూ? ఆ వయసుకి ఇంత జ్ఞానం లేదు అనుకుందాం. లేదు అనుకున్నా కూడా ఆడపిల్లలతో ఒక జీవితాలతో ఆటలేంటని తెలియలేదా? ఇప్పుడు వీళ్ళని ఎటువంటి శిక్షలు వేయాలి? వీళ్ళకి ఎంత దారుణంగా 14 ఏళ్ళు, 15 ఏళ్ళు, 16 ఏళ్ళ పిల్లలతో ఆడుకున్నారు వీళ్ళు. ఇది ఎంత దారుణం చూడండి. ఈ బెట్టింగ్లు కట్టుకోవడం ఏంటి? ఇలాంటి యాప్స్ అన్నిటిని బ్యాన్ చేయాలా లేదా? ఇది నేషనల్ లెవెల్లో పెద్ద ఇష్యూ అయి కూర్చుందని చెప్తున్నారు. అంతవరకేనా? మరి కేంద్ర ప్రభుత్వాలు ఏమి చర్యలు తీసుకోవాలి? ఇలాంటి వాళ్ళకి ఎట్లాంటి శిక్షలు వేయాలి? రాష్ట్ర ప్రభుత్వాలకి ఎటువంటి ఆర్డర్లు వాళ్ళు వెయ్యాలి? చట్టాల్లో ఎటువంటి మార్పులు తేవాలి? కొత్త చట్టాలు ఎలా చెయ్యాలి? ఇవన్నీ ఆలోచించరా? 100 సంవత్సరాలు 200 సంవత్సరాల నాటి చట్టాలను ఇంకా అమలు చేస్తూ బూజుబట్టిన భావాలతోటి అహింస అంటూ ఆ మార్గంలో ఇంకా వెళ్తారా? దేశము ముక్కల కింద చెదలు పట్టి విరిగి పడిపోతుంది కింద. అవునా? ఈ యువత పట్టుగొమ్మలు దేశానికి అని చెప్తారే, ఆ పట్టుగొమ్మలు విరిగిపోతే దేశం ఆధారం లేక కూలిపోతుంది. మరి ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు? ఈ విషయం తెలిసి ఆ ఊరు సర్పంచ్ కూడా వాళ్ళ అబ్బాయి ఇల్లును కూడా డెమాలిష్ చేశారనమాట, అంటే కూలగొట్టేశారు అబ్బాయి ఇల్లును. ఈ విషయం తెలిసాకంటే మా ఊర్లో ఇలాంటి కుర్రాడు ఉన్నాడా, ఇలాంటి పనులు చేశాడా, ఇంతమంది అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టాడా అని చెప్పి ఆ వీడియోలు కూడా కొన్ని బయటకు వచ్చాయి. నేను కూడా కొన్ని చూశాను. అవి మెల్లగా ఒకటి ఇప్పుడు డిలీట్ చేస్తున్నారంట. చక్కగా వాడు పక్కన పెట్టుకుని అమ్మాయిని మాట్లాడుతూ ఇంకా కిస్ చేస్తూ ఉన్నటువంటి వీడియోలు కూడా ఉన్నాయి. వాడు వయసుకి అసలు ఏంటది, ఏదో తెలిసి తెలియకుండా ఏదో కమిట్ అయిపోయాడు ఆ వయసుకి అనటానికి లేదు అక్కడ. అసలు ఏంటది, దానికి భాష్యం రావట్లేదు చెప్పడానికి కూడా. వచ్చినా చెప్పలేని స్థితి కెమెరా ముందు. ఇక్కడ కూడా మళ్ళీ సోషల్ మీడియానే. సోషల్ మీడియా వల్లనే కదా ఇదంతా జరిగింది. ఇల్లు తగలబెట్టడం కాదు, వాడిని తగలబెట్టేస్తే అయిపోయేది. వాడి గ్రూప్ని దొరికినట్టు తీసుకొచ్చి ఆ మంటల్లో వేసేస్తే అయిపోయేది శుభ్రంగా. కోర్టుకి ఇచ్చి మొన్న ఏదో సినిమా చూశాను నవీన, రవితేజ, టచ్ చేసి చూడు, మొత్తం చూడండి ఏ సినిమా కూడా. నేను నచ్చిన బిట్టు వరకు చూసి తీసేస్తాను ఆ సినిమాని. ఆ బిట్ నాకు చాలా బాగా నచ్చింది. అతను పోలీసు ఏసీపీ, అతను ఒక కేసుకి వెళ్తాడు.
అక్కడ అందరూ దొరుకుతారు, అందరినీ కాల్చి చంపేస్తాడు. చంపేసినప్పుడు పై అధికారి అడుగుతాడు, ఎందుకు నువ్వు ఇలా చంపావు, నీ చేతుల్లోకి ఎందుకు తీసుకున్నావు, నీకు ఎవరు ఆర్డర్ ఇచ్చారంటే, ఆర్డర్స్ వచ్చే వరకు కూర్చుంటే ఈ చెడు ఆగదు, దీన్ని ఇక్కడే తీసేయాలి అని చెప్తాడు. అది మనం కొన్ని వీడియోస్లో మాట్లాడుకున్నాం కదా, ఇది ఆ పాయింట్ అక్కడ నచ్చింది నాకు ఆ సీన్. అలా ఉండాలి డిపార్ట్మెంట్. దేశానికి ఏంటి లాభం? దొరికినట్టు తీసుకెళ్ళి ఆ మంటల్లో పడేస్తే కేసు క్లోజ్ కొంతవరకు, మిగిలిన వాళ్ళని తర్వాత ఏదో చేస్తారు. భయం కూడా వస్తుంది, వెంటనే శిక్ష వేస్తే. వాడికి ఇది ఎంత పెద్ద నేరం చేసేవాడికైనా చీమ కుడితే అబ్బా అంటాడు, నెప్పాడికి. అలాంటిది ఈ భయం ఉంటే, అమ్మో అనే భయం ఉంటే వాడు జాగ్రత్తగా ఉంటాడు, కనీసం కొంతమంది అయినా సేవ్ అవుతారు. ఇలాంటి మార్పులు ప్రజల్లో రావాలి. వీళ్ళని తీసుకెళ్ళి పడేయాలి మంటల్లో. ఇల్లు కాల్చడం ఏంటి, ఇల్లు మళ్ళీ కట్టుకుంటాడు, కూలగొట్టేసారు. అదే ఇల్లు కూలగొట్టడం ఎందుకు, అగ్గి పెట్టేసి వీడు కూడా అందులో పడేయాలి, సరిపోతుంది. ఇది చేయవలసింది. థ్యాంక్ యూ.